ఇకపై శశికళ వర్సెస్ స్టాలిన్. డీఎంకే నాయకత్వ పగ్గాలు స్టాలిన్కు కట్టబెట్టడంతో తమిళనాడు రాజకీయాలు ఇకపై శశికళ వర్సెస్ స్టాలిన్గా మారనున్నాయి. జయలలిత మరణంతో ఇప్పటికే అన్నాడీఎంకే బాధ్యతలను పార్టీ నేతలు అమ్మ ప్రాణ స్నేహితురాలు శశికళకు కట్టబెట్టారు. అన్నాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశంలో శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. మరోవైపు డీఎంకే చీఫ్ కరుణానిధికి అనారోగ్య పరిస్థితులు నెలకొనడంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా స్టాలిన్ను ఎన్నుకున్నారు. మొత్తానికి తమిళనాడులోని 2 ద్రవిడ పార్టీలకు కొత్త నాయకత్వాలు వచ్చాయి. అయితే వీరిద్దరు కూడా పార్టీ నాయకత్వం పగ్గాలను కొత్తగా చేపట్టారు. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా కాలంగా స్టాలిన్ కొనసాగుతున్నారు. ఇది స్టాలిన్కు కలిసి వచ్చే అంశం. శశికళ మాత్రం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. జయలలిత బతికున్న కాలంలో ఆమె వెన్నంటే ఉన్నారు. జయ తీసుకున్న నిర్ణయాల్లో శశికళ కూడా పాలు పంచుకునేవారనే ప్రచారం కూడా ఉంది. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో శశికళ లేకపోవడం కొంత ఆమెకు మైనస్గా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే రాజకీయ వ్యూహాలతో ఆమె ఇప్పటికే పార్టీపై పట్టు సాధించారు. ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలను చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ సీనియర్లు కూడా ఆమెను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తే శశికళను కూడా తక్కువగా అంచనా వేయలేమనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. జయలలిత, కరుణానిధి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఇప్పుడు శశికళ, స్టాలిన్ మధ్య ఎలాంటి వాతావరణం ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.